ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనం ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్ చాలా చక్కగా వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామి మంచి ఉద్యోగంలో సంపాదించడం, మంచి ఉద్యోగం రావడం, మంచి ఇంక్రిమెంట్ రావడం అనేది జరిగే అవకాశం గోచరిస్తోంది. తృతీయాధిపతి అష్టమాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. అయితే కెరియర్ పరంగా కాస్త చికాకులు అనే ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. లాభస్థాన రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు ఒక కొలికి రావడం, ఎప్పుడో స్థిరాస్తి సంబంధించింది కావచ్చు, లేదా ఎప్పుడో ఉద్యోగంలో మానేసి రావాల్సిన బెనిఫిట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఆ డబ్బు అనేది వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీ యాన సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చేసే కష్టాన్ని ఏదైతే ఉందో నమ్ముకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అయితే ఒక్కొక్కసారి చికాకు ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పిన మాట ఎవరు వినడం లేదు. మన 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 ధోరణి మనకు ఉన్నప్పటికీ కూడా పక్కవారి ఆలోచన వేరుగా ఉంటుంది. అయితే జాతకం ఇలాగే ఉంటుందా అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. అది కుటుంబ స్థానంలో కావచ్చు, అదే వ్యాపార ప్రదేశంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు. అయితే మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది 10 మందికి రుద్దడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు. ఎవరిష్టం వాళ్ళది. కానీ మనం ఇలాగే ఉంటామని చెప్పి అది ఇలాగే ఉండాలి, మనం ఇలాగే ఉన్నాము, అందరూ కూడా ఇలాగే ఉండాలి అన్న ఆలోచన కాకుండా మీ దూరంలో మీరు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వివాహం సంబంధించిన విషయాలు పుష్కలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే సంబంధ విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. చక్కగా ప్రేమ వ్యవహారం కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు చూసిన సంబంధం చూసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇది అందరికీ కాదు, కొంతమంది వాడికి. ఏదైనా సరే ఒక్కొక్కసారి నిర్ణయాలు తప్పు అవుతుంటాయి. అందరూ బాగానే ఉన్నారు, మనం కూడా అదే ధోరణిలో వెళ్దాము అన్న ఆలోచన ఒక్కొక్కసారి వస్తుంటుంది. ఆ విషయాలు మీరు పక్కన పెట్టి మీరు ఎలా ఉన్నారో, ఎలా వెళ్ళొచ్చున్నారో అలాగే వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్లో కూడా మీరు కష్టాలు తగిన ప్రతిఫలం తక్కువగా లభిస్తుంది. రావాల్సిన ప్రమోషన్ కొంచెం లేట్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ వచ్చిన అవకాశం ప్రథమార్థం వారం కంటే ద్వితీయార్థంలో మీరు ఏదైతే అనుకున్నదో అది నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. మంచి విద్యాకాలం కాబట్టి మీరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా కాలం కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకుని మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA ఈ సెక్టర్స్లో ఉన్న వారికి, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్న వారికి, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాకారులకి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయాలు, విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, శుక్రవారం నాడు, మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి నరదృష్టి అధికంగా ఉంది. ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. లాభంలో కేతువు. చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, ఉద్యోగరీత్యా కలుసుబాటుతనం, చేసే పనిలో మీ నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది పూర్తి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. భూ సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేదు. రిజిస్టర్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి కాస్త నిరాశను చెప్పొచ్చు. కాస్మెటిక్స్,
బ్యూటీషియన్స్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వైద్యులు ఉన్న వారికి వైద్యులు ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. కష్టాంతికి ప్రతిఫలం లభించిందనే ఆనందం వ్యక్తపరుస్తారు. బంధువులతో దూరంగా ఉండడం చెప్పదగినది. మనం ఏ మాట అయినా సరే విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో కూడా ఒక మాటకి పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. మనం ఒక మాట చెప్పామంటే 10 మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా అది సత్యంగా ఉంటుంది. మనం ఇలాగే వెళ్ళాలి, మన ఒకరి మీద డిపెండెన్సీ ఉండకూడదు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. రాజకీయపరమైన అంశాలకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అనుకునే పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో ఒక పదవి కోసం మనం ఇంతకాలం కష్టపడ్డాం, మనకు ఒక పదవి వస్తే, ఏదైనా సరే చిన్న పదవి వస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. శుభకార్యాల నిర్వహణ కోసం ఖర్చును అధికంగా చేస్తారు. ఏదైనా సరే శుభకార్యం ఘనంగా చేయాలి, 10 మందిలో మనకంటూ ఏంటో చూపించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. అయితే రాత పరీక్షల్లోనూ, ఎగ్జామ్స్లో తక్కువగా మార్కులు రావడం, తక్కువగా చదవడం అనేది జరుగుతుంది. యావిగేషన్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం, ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శత్రువర్గం కూడా మిత్రంగా మారే అవకాశం గోచరిస్తోంది. ప్రతి మాట మీరు చెప్పే మాట ప్రతి ఒక్కరు వినడం, ఆచరించడం అనేది జరుగుతుంటుంది. మనకు తెలియకుండానే మన కెరియర్లో ఇంత మంచి మార్పు వచ్చిందా అని ఆలోచన చేస్తారు. ఎలా వచ్చింది, ఏం వచ్చింది అంటే భగవత్ సంకల్పం వల్ల, మీ కృషి వల్ల మంచి మా కెరియర్లో ఒక పాత్రను ఏర్పరచుకుంటారు. అయితే వ్యాపారపరంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. ఉన్న వ్యాపారం చూసుకోవడం, భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అది కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారం చూసుకోవడం, కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద పడినప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి, అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, సౌర కంకణం మేధ దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం, సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏనాడు శని నడుస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి తప్ప మిగతా అన్ని బాగుంటుంది. అష్టమాధిపతి, పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమంలో కేతు ఉన్నారు. జీవిత భాగస్వామితో ఏదో ఒకటి విధంగా గొడవలు రావడం, అదేవిధంగా నేను అహంకారం అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మన అన్ని బాగున్నప్పుడు కూడా నా వరకు నేను చెప్పిందే వినాలి అనే ఆలోచన ఒక్కొక్కసారి మదిలో వస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో రాహువు కూడా ఉన్నారు. రాహు బలంగా ఉన్నారు. అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఉండడం. అయితే ఒక్కొక్కసారి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది రావడం. ఉద్యోగం అన్ఎక్స్పెక్టెడ్గా మనం పోయింది అనుకుంటాం, కానీ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. ఖర్చుల విషయంలో వెనకాడు. ఖర్చు అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎంత తగ్గించుకుంటారో భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయిని సేవింగ్స్ చేసుకోవడం వల్ల, భవిష్యత్తు కార్యరూపం దాల్చడం వల్ల బాగుంటుంది. సంతానం సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేదు. సంతానంలో ఉద్యోగం వస్తున్న వారికి ఉద్యోగం పోవడం అనేది జరుగుతుంది. మనకు అసలు ఉద్యోగం ఉందా లేదా సంతానానికనే ఆలోచన కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సంతాన విషయంలో మీ నెగ్లిజెన్సీ వల్లే వాళ్ళు ఇబ్బంది పడతారని గ్రహించండి. ఏదైనా సరే సంతానం బాగుంటే మనం బాగుంటాం. అంతేగాని సంతానం ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం వల్ల అది భవిష్యత్తులో మనకే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత ఫైనాన్స్ పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా బాగుండాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడాలి. అన్నీ మనకే తెలుసు అనే ధోరణి ఏ రోజు వెళ్ళకూడదు. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఏ నడుస్తుంది బాగున్నప్పటికీ గోచారీత్యా భాగస్వామి గొడవలు ఉండే అవకాశం లేకపోలేదు. ఏదైనా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏకపక్ష ధోరణితో వెళ్లకుండా 10 మందితో కలిసి వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరి మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు గొడవ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అన్నీ మనమే తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ధోరణిని పక్కన పెట్టి స్థిరాస్తు సంబంధించిన విషయాలు సమానంగా వాళ్ళకి ఇవ్వాలి, మనం బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీకు మీరుగానే స్థిరాస్తు సంబంధించిన విషయాలలో నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. శని బలంగా ఉన్నారు. ఏ నడుస్తున్న కుటుంబ స్థానంలో బాగుంది. ధనాదాయం బాగుంటుంది. వచ్చిన ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి ₹2 వస్తుంది. అయితే ₹2 వచ్చింది అని చెప్పి రూపాయి ఖర్చు పెడతారు. రూపాయి సేవింగ్స్ కాకుండా ఇంకో దాన్ని ఖర్చు చేస్తారు. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్లో మనకి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లో చేయడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం లేదా పై చదువు కోసం బయటికి వెళ్తా ఉండడం ఇటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ స్థానం అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో చిన్న డిస్టర్బెన్స్ వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఎటువంటి విషయాలైనా సరే మనసుకు తీసుకోకుండా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. అదేవిధంగా చదువు మీద శ్రద్ధ తగ్గకుండా మనం చూడాలి. దుర్వ్యసనాలు కానీ సోషల్ మీడియా కానీ దూరంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల లాభపడతారు. ఈ రోజు 4 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. లేదా 40 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏది ఎలా ఉండాలనేది మనం నిర్ణయించుకోవాలి. జాతకం అనేది ఒక 50% మనకి ఉంటుంది. కానీ మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడవడిక ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా మనం ఎలా ఎదగాలి, మనకి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి మనం ఎలా చూసుకోవాలి, మనం ఎంత కష్టపడి చదవాలి అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా కొంతవరకు ఉంటే మిగతా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతక విశ్లేషణ విషయంలో చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది.